నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఏదైతే నెక్స్ట్ వీళ్ళకి अपने टाइम पे 5 राउंड ग्रुप ए फायर नोट करो. चलो लो सेकंड हेलमेट का साइड कर दो. ఓకే ఓకే ఇప్పుడు ఎంత మంది జరుగుతుంది ట్రైనింగ్ ఇంట్రెస్ట్ అయింది. మన డోక్పర్తి ఎస్కేపీవీ స్కూల్కి మనం చాలా అభినందనగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే కొత్తగా రేంజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకి మీ అందరికీ కూడా వంతు ఎప్పుడైనా ఎన్సీసీకి మేము అండగా ఉంటాము అనే ఉద్దేశంతో ఇది ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీ సేవలో, ఎన్సీసీ సేవలో మా సంస్థలన్నీ కూడా ఉంటాయని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాం. धीरे से करवा दो, डेमो टाइप पे प्रैक्टिस करता हो लोग. हेलमेट पहनो, बैक राइट हैंड मार्च हैंड अप. Number 1 rifle empty. Number 2 empty boy. Number 3 rifle empty stop. Number 4 rifle empty. फायरर हेलमेट डाउन, खड़ा हो. Up. दिखाना सबको, गोलियां दिखाना हाथ से ऐसे. अरे एक्शन करना. हाँ हाँ ऐसा गुड. नंबर 3 क्या नाम है? Credit can Sujay साहब. और 5 ठीक है, अच्छा फायर किया. मगर आपका जो ऑन करना तो ऊपर जाएगा तो टारगेट को छोड़कर बाहर ऊपर चला जाएगा. अच्छा करेगा. 20 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేపీ ఇండియన్ హై స్కూల్ కమిటీలో ఈ డోకుపతి ఉపేంద్ర హై స్కూల్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక టైంలో కాకినాడ రీజన్లో కనుక్కున్నప్పుడు ఫైర్ రేంజ్ అనేది చాలా కష్టంగా ఉంది, ఎక్కడ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పగానే మేము వెంటనే మా కొత్త స్కూల్లో మనం అది పెడదామండి అని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు అనుమతి ఇవ్వటం, వెంటనే మేము దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడ ఇవాళ ఈ కాకినాడ రీజియన్ మొత్తానికి చక్కటి ఫైర్ రేంజ్ అనేది ఇక్కడ మేము ఏర్పాటు చేయగలిగినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది పిల్లలందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది. సిటీకి అందుబాటులో దగ్గరలో కూడా ఉండటం మూలంగా అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. పర్మనెంట్గానే ఉంటుందండి ఇక్కడ, పర్మనెంట్ స్ట్రక్చర్ అది. 3 నెలలు టైం పట్టిందండి. దాదాపు 7-8 లక్షల దాకా ఖర్చు అయింది దీనికోసం అని చెప్పి. అంటే ఆ స్ట్రక్చర్ దానికి డిఫరెంట్గా తయారు చేయాలి, దానికి తగ్గట్టుగా మనం ఆ స్ట్రక్చర్ అంతా కూడా డిఫరెంట్గా తయారు చేసాము. ఎలా చేయాలి ఏంటో కూడా అంతా కూడా వాళ్ళే గైడ్ చేసి దగ్గరుండి చేయించారు. పర్మనెంట్గా అది అందరికీ ఉపయోగపడే విధంగానే తయారు చేశాం. కాకినాడ రీజియన్లో ఉన్న అందరి పిల్లలకి కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఎన్సీసీ వాళ్ళు వాళ్ళ ప్రకారం వెళ్తారు తప్పితే మనం దాని విడిగా మనం ఎవరికి ప్రైజింగ్ అది ఇవ్వటం అనేది ఉండదు. సో జై హింద్. నా పేరు వచ్చేసి సుబేదార్ భూపాల్ రెడ్డి ఫ్రమ్ బిలాంగ్ 17 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ విజయవాడ. మేము గత మే 20 నుంచి 29వ తేదీ వరకు మేము ఆంధ్ర లయోలా కాలేజీలో ఏటీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 9 వచ్చేసి మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు ఫైరింగ్ రేంజ్ అనేది ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ డోకుపర్తి ఉపేంద్ర స్కూల్ యాజమాన్యానికి మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మాకు సమయానికి మాకు ఫైరింగ్ రేంజ్ అందుబాటులో చేసి మినిమం 600 క్యాడెట్స్కి ఇక్కడ ఫైర్ చేయడానికి అవకాశం కల్పించినందుకు
స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ ద మేనేజ్మెంట్. మా గ్రూప్ కమాండర్ గారు కాకినాడ డివిజన్ కర్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ గారు, ఆయన స్పెషల్లీ వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ మన ఈ విజయవాడ రూరల్ ఏరియా కాకినాడ డివిజన్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కనీసం అంటే 9 డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వచ్చి ఫైర్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ యాజమాన్యం కాకుండా, డిగ్రీ కాలేజ్ కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే కేబిఎన్ కానీ, నలంద డిగ్రీ కాలేజ్ కానీ, ఏఎల్ కాలేజ్ కానీ, ఎక్కడైతే మన సిటీ అర్బన్ ఏరియాలో మనకి ఫైరింగ్ రేంజ్ అందుబాటులో లేదు, కానీ ఇక్కడ సిటీ కొంచెం బయట ఉన్నందువల్ల వీళ్ళు ఈ ఫైరింగ్ రేంజ్కి ఏర్పాటు చేయడం, ముందుకు రావడము, స్పెషల్లీ వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ఇండివిజువల్ చేసుకోవడము, బడ్జెట్ ప్రొవైడ్ చేసుకొని ఈ జనరేషన్ పిల్లలకి ఎన్సీసీ క్యాడెట్కి ముఖ్యంగా ఫైరింగ్ అవసరం. ఇండియన్ ఆర్మీలో వాళ్ళు స్పెషల్ ఎంట్రీ కావడాలంటే వాళ్ళకు ఫైరింగ్లో నైపుణ్యత చాలా అవసరం. అదేవిధంగా ఈ 3rd tier ఆర్మీ కింద తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అగ్నివీర్ కింద ఎన్రోల్మెంట్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ఏ విధమైన పరీక్ష ఉత్తీర్ణత కాకపోయినా కానీ ఫిజికల్లీ విత్ మెంటల్లీ ఏదైతే హెల్త్ గురించి మెడికల్ ఫిట్నెస్ 2 చేసుకున్న తర్వాతనే వాళ్ళని ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అగ్నివీర్లోకి. అదేవిధంగా ఎస్ఎస్బికి కానీ, ఏసీసీకి కానీ, ఎన్డీఏకి కూడా సెలెక్షన్ చేసుకోవడానికి వీళ్ళకు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీస్ అనేది ఒకటి ప్రాధాన్యత ఇవ్వబడడం జరిగింది.